ఎప్పుడు చూసినా భార్యని ఎలా సంతోషపెట్టాలని భర్త ఆలోచిస్తుంటాడు, ప్రేయస్ని ఎలా సంతోషపెట్టాలని ప్రియుడు ఆలోచిస్తుంటాడు, పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. మరి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఎందుకు ఆలోచించం? మనం ఆయన పిల్లలం కదా. ఇన్ని చేశాడే దేవుడు మన కోసం. మనం ఏం చేస్తే తండ్రి పొంగిపోతాడు, ఏం చేస్తే మా నాన్నకి సంతోషం, అది బైబిల్ చెప్పిందండి. కానీ ఎందుకో మనం ఆలోచించట్లేదు. 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక పాపి మారితే పరలోకంలో ఎక్కువ సంతోషం అన్నాడే. అంటే ఈ సమాజంలో ఒక పాపిని మార్చడానికి సభ పెడుతున్నారా, ఒక సదస్సు మీరు పెడుతున్నారా, సెమినార్, ఏమంటే ఒక సేవకుడికి సహాయం చేస్తున్నారా, సంఘానికి సహాయం చేస్తున్నారా? ఇలా ఎన్నో ఉన్నాయి. వాక్యాన్ని ప్రకటించడానికి, పాపిని మార్చడానికి ఎన్నో మీరు చేయగలరు. మీ దగ్గర లేదా? డబ్బులేవా? ఎందుకు లేవండి. మనమేం అడుక్కునే పేదవాళ్ళం కాదు కదా. ఒక పూట తిని ఒక పూట ఆకలితో ఉండేవాళ్ళం కాదు కదా. ఉద్యోగాలున్నాయి, వ్యాపారాలున్నాయి, ఏదో చిన్న పెద్ద పని చేసుకుంటున్నాం. దేవుని కోసం ఎందుకు చేయలేం? మనం చెయ్యాలి దేవుని కోసం.